కర్నూలు జిల్లాలో వెరైటీ వినాయక విగ్రహాలు కనువిందు చేస్తున్నాయి. ఎమ్మెగనూరు పట్టణంలో ఏర్పాటు చేసిన శ్రీ ఉగ్ర నరసింహస్వామి అవతారం ప్రత్యేక గోమతి చక్రాల వినాయకుడు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. స్థానిక కొండవిటి ప్రాంతంలో శ్రీ బాల వినాయక యువత మండలి ఆధ్వర్యంలో ఈ వినాయకుడిని ఏర్పాటు చేశారు. పర్యావరణాన్ని కాపాడుతూ సుమారు 33 సంవత్సరాల నుంచి మట్టితో చేసిన వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అయితే వీరు ప్రతి సంవత్సరం పూజకు అవసరమయ్యే సామగ్రితోనే ఒక్కో సంవత్సరం ఒక్కో వెరైటీ రూపంలో వినాయకుడి విగ్రహం తయారు చేస్తూ పలువురుకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ సంవత్సరం కూడా శ్రీశైలం, అరుణాచలం, కాశీ నుంచి 70 కేజీల రుద్రాక్షలు సేకరించారు. సుమారు 41 రోజుల పాటు శ్రమించి 14 అడుగుల ఎత్తుగల శ్రీ ఉగ్ర నారసింహస్వామి అవతారంలో మట్టి వినాయకుడిని తయారు చేశారు. ఈ విగ్రహం పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ విగ్రహం తయారీకి 3 లక్షల రూపాయలు ఖర్చు అయిందన్నారు నిర్వాహకులు. ఎమ్మెగనూరు పట్టణం సోమప్ప నగర్లో ప్రత్యేక గోమతి చక్రాల వినాయకుడు విగ్రహం ఆకట్టుకుంటోంది. 5000 గోమతి చక్రాలతో వినాయకుని తయారు చేశారు. ఇక విగ్రహం తయారు చేయడానికి 1 నెల రోజుల సమయం పట్టిందని నిర్వాహకులు తెలిపారు. ప్రతి సంవత్సరం ప్రత్యేక వినాయకుడిని ఏర్పాటు. ఈసారి గోమతి చక్రాల వినాయకుడిని చూడడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రతి సంవత్సరం ఇక్కడ వెరైటీతో చేయడం మా ఆనవాయితీ. ప్రత్యేకంగా ఈసారి 14 అడుగుల వినాయకుడిని తయారు చేయడం జరిగింది. రుద్రాక్షలతో తయారు చేయడం ప్రత్యేకంగా మేము శ్రీశైలము, అరుణాచలము, భద్రాచలం పుణ్యక్షేత్రాల నుండి ఈ రుద్రాక్షలు సేకరించి ఈ వినాయకుని తయారు చేసినాము. ప్రజలు తండోపతండాలుగా ఈ వినాయకుని దర్శించి మమ్మల్ని ఆనందింపజేయాలి, ప్రజలందరి కృప మాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.